మనకి ఆరాధనకు సహకారంగా దేవుడు కొన్ని శ్రేష్టమైన మాటలు మన జీవ గ్రంథంలో నుంచి మనం కొన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎఫీస్ అపోస్తలైన పౌలు ఎఫీస్ సంఘాన్ని రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయంలో నుంచి 4 నుంచి 6 వచనంలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయము ఎఫీషియన్ రాసిన పత్రిక, ఎఫీషియలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనంలో మనము చూసినట్లయితే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకును. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం, దేవుని సహాయాన్ని పొందుకుందాం. పరిశుద్ధుడైన గొప్ప తండ్రి, జీవం గల దేవ, నీ బంగారు పాదాలకు ప్రభువా మా కోట్ల వందనాలు చెల్లిస్తున్నాం. దేవనైనా మమ్మల్ని ప్రభువా తండ్రి ఇక పరిశుద్ధ దినాన ప్రభు విశ్రాంతి దినాన మమ్మల్ని తీసుకొని వచ్చినారు. మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి ప్రభు నీ కృప దయచేసి ప్రభువా నీకు మందిరములో నాయన పరిశుద్ధ దినాన్ని ఆచరించే భాగ్యాన్ని మీరు మాకు దయచేశారు ప్రభు. దాని వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా ప్రభు ఆరాధనలో ప్రభు సహకారంగా ప్రభు తండ్రి మా జీవితాలు మేము కట్టుకొనిలాగిన ప్రభు ఏ రీతిగా ప్రభు నీ శరీరంలో మేము చేయవేయాలో ప్రభు, మా యొక్క శరీరంలో మా ఆత్మల్ని శుద్ధీకరించుకోవాలో ప్రభు మీ సహాయం దయచేయమని నీ గుణాతిశయములను ప్రభు తండ్రి మేము ప్రచురం చేసే బిడ్డలుగా మమ్మల్ని ఉంచడానికి సహాయం దయచేయమని, నీ కనికరము నీ కాపుదల సహాయము మాతో ఉంచమని, నీ జీవ మాటలు ప్రభు మాకు దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ చిన్ని ప్రార్థన అనుకుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్ ఆమెన్. ఎఫీస్ అపోస్తలైన పౌలు ఎఫీసీ సంఘానికి రాసినటువంటి పత్రికలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం చూసినట్లయితే 1వ అధ్యాయము 4వ వచనం నుంచి 6 వచనాలు మనం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమలకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవల్లని జగత్తి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ప్రభు అంటున్నాడు, జగత్తి పునాది వేయబడక మునిపే ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడంట. తల్లి గర్భములో పిండముగా ఏర్పడక మునిపే ఆయన నిన్ను నన్ను ఎరిగి ఉన్నాడని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఆయన కుమారులుగా యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు తనకు కుమారులుగా స్వీకరించకై, నిన్నను కుమారులుగా స్వీకరించకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములనై ఉండవాలి అని చూడండి. ప్రభు మనల్ని ఎలా ఉంచాలంట, పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఆయన సంఘములో ప్రథమ ఫలముగాను యాజకులముగాను ప్రథమ సంతానముగాను జగత్తి పునాది వేయబడక మునిపే ఆయన నీ ఎళ్ళ నా ఎళ్ళ ఒక ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే ఆయన ఏమంటాడు, యేసుక్రీస్తు ఆయన ముందు చూసినట్టయితే తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు, తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. ఎందుకోసం అంటే ఆయన కృపా మహిమకు కీర్తి మనము తీసుకుని వచ్చేవారిగా, ఆయన నామ మహిమ ఘనతను మనం పెంపొందించే వారిగా తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించింది. ఎందుకంటే ఎవరిదారంట, యేసు క్రీస్తు ద్వారా మాత్రమే మనం ఆయన కుమారులుగాను కుమార్తెలుగాను మనము చేయబడ్డాం ప్రియమైన వారులారా. అందుకే ప్రభు అంటున్నాడు, మనల్ని ముందుగా మనకు తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవాలని జగత్తి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాం. మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, జగత్తి పునాది వేయబడక మునిపే
ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ప్రేమలను ప్రేమించాడు. మనం దోషులుగా ఉండగా, పాపులుగా ఉండగా, పాప బంధకాల్లో ఉండగా, నిర్దోషమైనటువంటి కార్యములో ఉండగా, దుష్టత్వములో ఉండగా ఆయన దేని చేత మనం ఏర్పరిచినంట? క్రీస్తులో ప్రేమ చేత మనలను క్రీస్తులో ఆయన ఏర్పరచుకొనెను. ప్రేమ, ఆయన ప్రేమ చూపాడు. యేసు ప్రభువారు మన ఎలాంటి ప్రేమ చూపాడంటే, ఎవరూ చూపినటువంటి దైవికమైన ప్రేమతో, అగాపే ప్రేమను నీ ఆయన చూపాడు. కాబట్టి మనం ఈ దినమున ప్రియమైన బిడ్డలారా, నీకు నాకు రక్షణ వచ్చింది. లేకపోతే నువ్వు నేను రక్షణకు పాత్రలం కాము. నువ్వు నేను పాపులమై ఉన్నాం. మన దోషంలో ఉన్నవారిమి, పాపంలో ఉన్నవారిమి, చీకటిలో ఉన్నవారిమి, చీకటి కార్యాల్లో మునిగి తేలిన వారే ప్రియమైన బిడ్డలారా. కానీ ఆయన ప్రేమ వీటన్నిటి నుంచి మనలను ఎడబాటు చేసింది, ఆయనకి దగ్గరగా చేర్చింది. ఆయన కుమారులుగాను కుమార్తెలుగాను స్వీకరించుకుంటుకై ఆయన ప్రేమ అనేటువంటి ఒక గుణము చేత, గుణాతిశయం చేత, ఆ గొప్ప గుణము చేత, గుణాతిశయం చేత నువ్వు నేను ఆయన దగ్గరకు చేర్చబడ్డాం. ప్రేమ చేత ఆయనకు మనల్ని కుమారులుగాను కుమార్తెలుగాను స్వీకరించాలని ఆయన యొక్క దయా సంకల్పము. ఆయన ఎలాంటి సంకల్పన చూడండి, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున, కనికరం కలిగినటువంటి కృప చొప్పున నువ్వు నేను ఆయన దగ్గరకు చేర్చబడ్డాం. దయా సంకల్పం. ఆయన నీ మీద నా మీద దయ చూపాడు, దైవికమైన ప్రేమ చూపాడు. ఎవరు చూపినటువంటి ఆ ప్రేమను చూపాడు. అందుకే మనల్ని ప్రభు అన్నాడు, ఆ జగత్తి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనకి క్రీస్తులో ఏర్పరచుకున్నాను. అయితే ఆ మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తి పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమ చేత మనల్ని ఆయన ఏర్పరచుకుని. ప్రియమైన బిడ్డలారా, ఎలా అంట? మనం ఎలా ఉండాలంట? నిర్దోషులమును పరిశుద్ధులమును. నీలో నాలో పరిశుద్ధత, నిర్దోషము. ఆయన ఎందుకంటే ఆయన నన్ను ఆయన సారూప్యములో రూపించాడు, ఆయనకు సాదృశ్యముగా రూపించాడు. ప్రభు అంటాడు, నీలో కలంకమైనను మచ్చైనను ఉండటానికి వీల్లేదు. పరిశుద్ధముగా ఉండాలని, నిర్దోషులముగా కనిపించాలని జగత్తి పునాది వేయబడక ముందే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఎంత ప్రేమిస్తున్నాడు ప్రభు. అంటాడు, నువ్వు కూడా ప్రభువులాగా, నేను కూడా ప్రభువులాగా, నువ్వు నేను ప్రభువులాగా ఉండాలని, ఆయనలాగా ఉండాలని ప్రభు ఆశపడ్డాడు. ప్రియ బిడ్డలారా, ఎంత గొప్ప కృప! ఆయన మనతో, ఆయనకి ఏమైతే ఉందో అదే నీకు నాకు, అదే తలాంతులు, అదే వరములు, అదే లక్షణాలు, గుణాలు నువ్వు నేను కలిగి ఉండాలని ప్రభు. నేను పరిశుద్ధులను, మీరును పరిశుద్ధులై ఉండడానికి దేవునికి సెలవిస్తుంది. అందుకే ప్రభు అక్కడ మీరు నిర్దోషులను పరిశుద్ధులుగా ఉండాలని జగత్తి పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమతో ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాం. అంటే నువ్వు ఎలా అంట? ఒకప్పుడైతే నువ్వు అపరిశుద్ధంగా ఉన్నావు, అపవిత్రతతో ఉన్నావు, దోషంలో ఉన్నావు, నువ్వు యొక్క దుష్టత్వంలో ఉన్నావు, అసూయతో ఉన్నావు, ఇలా ప్రేమ లేదు, గర్వము, కోపము అన్నీ ఉన్నాయి. కానీ ప్రభువు నిన్ను ప్రేమ చేత, అగాపే ప్రేమ చేత, దైవికమైన ప్రేమ చేత నువ్వెంతటి పాపివైనప్పటికీ కూడా, ఎంతటి చెడు క్రియలు, దుష్టక్రియలు, గర్వము, అసూయ, మత్సరము నీలో నాలో ఉన్నప్పటికి కూడా ఆయన ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. అవునండి, నిజమే. ఆయన ఒకప్పుడైతే మనలో దోషం ఉంది, కోపం ఉంది, గర్వం ఉంది, అసూయ ఉంది. కానీ ఆ దేవునిలోకి వచ్చిన తర్వాత, ఆయన రక్షణ పొంది బాప్తిజం పొందిన తర్వాత, ఆయనలో ఎదుగుతున్న కొలది అవన్నిటినీ కూడా మనము తగ్గించుకొని, తీసివేసుకొని, క్రమేణా ఒక అనుదినము మన పరిశీలన చేసుకొని దేవుని సారూప్యంలోకి మనం మార్చబడాలని ఆయన ఆశ. ఆ విధంగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. ఆ విధంగా ఉండాలని ఆయన యొక్క తలంపైంది. జగత్తు పునాది వేయబడకునిపే ఆయన నన్ను ఏర్పాటు క్రీస్తు యొక్క ప్రేమలో మనను ఏర్పాటు చేసుకున్నాడని దేవుని వాక్యం సూటిగా సెలవిస్తుంది. ప్రియమైనటువంటి వారలారా, అదే రీతిగా మనం ఇంకొక మాట చూసినట్లయితే, అపోస్తలుడైన పౌలు తెస్సలోనియ సంఘానికి రాసినటువంటి 2వ పత్రికలో మనం గమనించినట్లయితే, 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము మనం చూసినట్లయితే, అపోస్తలుడైన పౌలు 2 Thessalonians 2nd chapter 13th verse మనం చూసినట్లయితే, ప్రభువు వలన ప్రేమింపబడిన
సహోదరులారా, ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచడం వలన మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకున్న గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత చెల్లింప బద్దులమై ఉన్నాము. అపోస్తలైన పౌలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభు వలన ప్రేమింపబడినటువంటి సహోదరులారా, మీ అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వలన ప్రేమించబడిన వారి సహోదరులారా, ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచడం వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్న గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లింపబద్దులమే ఉన్నాము. ప్రియమైన బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆది నుంచి మనల్ని ఏర్పడి ఇప్పుడుగా అంట ఎప్పుడో ఈ జగత్తి పునాది వేయబడక మునిపే, ఈ భూమి ఆకాశములో సృష్టించక మునిపే నిన్ను ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. జగత్తి పునాది వేయబడక మునిపే. అందుకే ప్రభు అన్నటువంటి దేవుడు రక్షణ పొందుటకు మీరు సత్యమును నమ్ముట వలనను మిమ్మల్ని పరిశుద్ధపరచడం వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకొనెను. చూడండి, మనం పరిశుద్ధులుగా ఉండాలని, రక్షణ పొందాలని, సత్యమును నమ్మాలని దేవుడు మనల్ని ముందుగా ఏర్పరచుకుంది. దాన్ని బట్టి ఇక్కడ అంటున్నాడు అపోస్తలుడైన పౌలు ద్వారా తెస్సలోనికయ సంఘానికి రాసిన పత్రికలో మేము ఎల్లప్పుడూ దాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించ బద్దులమై ఉన్నాము. ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని కూడా ఆయన సత్యం వైపు మరి ఎంతోమంది జనాంగం ఉంటుండగా మరి నువ్వు నేను మాత్రమే ఎందుకు ఈ యొక్క పరిశుద్ధమంది లాబడ్డాం? నువ్వు నేను మాత్రం ఎందుకు త్వరగా దేవుని తెలుసుకున్నాం? మరి ఆ సత్యమును నమ్ముట వలనను మరి దేవుని యొక్క పరిశుద్ధులుగా అంతే పరిశుద్ధ వలనను మరి అంతేకాదు రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకొనెను. ఏంటంట? ఆత్మ మిమ్మను దేవుని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడు. ఆదరణకర్త పరిశుద్ధపరిచాడు. ఆయన రక్షణను ఉచితంగా దయచేశాడు. ఆయనే సత్యమని ఆయన మనం నమ్మాం కాబట్టి నువ్వు నేను ఆయన దగ్గరకు చేర్చబడ్డాం. ప్రియబిడ్డలారా, దాన్ని బట్టి మనము కృతజ్ఞతాస్తులు ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లింప బద్దులమై ఉన్నాం. ప్రియబిడ్డలారా, ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయనను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను ఆయన పిలుచుకున్నాడు, పేరు పెట్టి పిలుచుకున్నాడు. కాబట్టి ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన రక్షణను బట్టి, నువ్వు నాకు ఇచ్చినటువంటి పరిశుద్ధతను బట్టి, ఆ సత్యం వైపు నేను తిరుగుటకు మీరు నన్ను ఇచ్చినటువంటి నీ యొక్క వాక్యాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి ఎల్లప్పుడూ కూడా ఆ జీవమగల దేవునికి మనము కృతజ్ఞతాస్తులు చెల్లింప బద్దులమై ఉన్నాం. మరి మనం ఆకర్షించబడ్డాం, జీవము గల దేవుని వైపు నడిపించబడ్డాం. ఎంతోమంది లోకంలో ఉండగా నువ్వు నేను మాత్రమే ఎందుకు వచ్చాం ఆయన సన్నిధిలోకి? నువ్వు నేను ఆయన ప్రేమకు మనం పాత్రులమయ్యాం, ముందుగా పాత్రులమైన ఆయన రక్షణకు మనము పాత్రులమయ్యాము. ఆయన సత్యం వైపు మనము తిరగడానికి దేవుడు మనకు కృప దయచేసి బిడ్డలారా, మనం ఎంత ధన్యులము. ప్రభువా, నువ్వు నాకు రక్షణ ఇచ్చావు, నీ ఆత్మతో నీ ఆత్మ ద్వారా పరిశుద్ధపరచడానికి నన్ను పురికొల్పావు ప్రభు అని ఎల్లప్పుడూ కూడా మనము కృతజ్ఞతాస్తులు ఆయనకి చెల్లింపబద్దులైనా. ఎందుకంటే లోకంలో ఉన్నవారి కంటే లోకంలో ఉన్నవారు రక్షణ లేదు, వారికి ఆత్మ అనుభవం లేదు. కానీ నీకు నాకు రక్షణ ఉంది, ఆత్మ అనుభవం ఉంది. మనం పరిశుద్ధులముగా దేవుడు నన్ను పిలిచాడు. ఆయనకు ఆత్మ ద్వారా నువ్వు నేను పరిశుద్ధపరచబడ్డాం. ఆయన వాక్యము ద్వారా పరిశుద్ధపరచబడ్డాం. ఆయన సంధించడం ద్వారా నువ్వు నేను కడగబడ్డాం, విమోచించబడ్డాం, విడువబడిన వారిగా ఉన్నాం. ప్రియబిడ్డలారా, బంధకాల నుంచి, చీకటి బంధకాల నుంచి మనల్ని విడిపించిన దేవుడు నీకు నాకు తోడైనాడు. అందుకే ప్రభు అంటాడు, ఆయన మనము ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తులు చెల్లింపబద్దులమై ఉన్న మరొక శ్రేష్టమైన మాట మనము చూద్దాం. దేవుని ప్రియమైన బిడ్డలారా, చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో దేవుడు మరొక మాట మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఫస్ట్ పేతురు 1వ అధ్యాయము 22వ వచనం మనం చూసినట్లయితే, మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపడిన వారు కనుక
నిష్కపటమైన సహోదరి ప్రేమ కలుగుటట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకున్న వారై ఉండి ఒకరినొకడు ఉదయపూర్వకంగాను మిక్కుటముగాను ప్రేమించుడి. ప్రియమైన బిడ్డలారా, ఎలాంటి ప్రేమ, ఎలాంటి మనము ఎలా వచ్చామంట, క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అనగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారము. మనం నశించిపోయే దాని నుంచి మనం పుట్టిన వారం కాదు, నిత్య జీవము గల దేవుని మూలంగా మనము పుట్టినవారం. అంతేకాకుండా చూసినట్లయితే మనము నిష్కపటమైనటువంటి సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకున్న వారండి. ప్రియమైన బిడ్డలారా, మనం సహోదర ప్రేమ కలిగి ఉండి, అంతేకాదు మీరు సత్యమునకు విధేయులవుట చేత మనం ఏం చేసామంట, రక్షణ ఎలా వచ్చింది, మనము సత్యమునకు విధేయులు. సత్యం ఎవరు? జీవము గల ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన సత్యమే ఉన్నాడు. మనం చదువుకున్నాం, సత్యమునకు మనము విధేయత మనం చూపాం కాబట్టి ఆయన ప్రేమ మనలను తాకింది. ఆయన ప్రేమ చేత మనము క్రీస్తు ప్రేమ ఆయనలో మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, ఇక్కడ స్పష్టంగా అంటున్నాడు, దేవుని వాక్యం మూలముగా శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకున్న వారై ఉండి ఒకరికొకడు హృదయపూర్వకంగాను మిక్కుటముగాను ప్రేమించుడి. ప్రియమైన బిడ్డలారా, సహోదర ప్రేమ దేవుడు మనల్ని చూపినటువంటి, దేవుడు మనపై చూపిన ప్రేమను మనము కూడా అదే ప్రేమను కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అంతేకాదు మీ మనస్సులను పవిత్రపరుచుకున్న వారై ఉండి ఒకరికొకడు హృదయపూర్వకంగా మిక్కుటముగా ప్రేమించుడి. ఎంత గొప్ప మాట! ఒకరికొకడు హృదయపూర్వకంగా, పై ప్రేమ కాదు, పైన పెదవుల మీద ప్రేమ కాదు. ప్రియబిడ్డలారా, హృదయపూర్వకమైనటువంటి ప్రేమను నేను కనపరిచే వారేముగా ఉండాలని దేవుడు ఆశపడుతుంది. ఎందుకంటే ఆయన కూడా హృదయపూర్వకంగా నిన్ను ప్రేమించాడు కాబట్టి మనము దేనికి పనికిరాను. నువ్వు నేను దుష్టత్వంలో ఉన్నాను, దోషములో ఉన్న, చీకట్లో ఉన్న నువ్వు నేను ఆయన రాజ్యంలోకి రాబడ్డాం, ఆయన మందిరంలోకి రాబడ్డాం. నీలో నా అసూయ దేశం ఉంటే రాలేం. ప్రియమైన బిడ్డలారా, ఆయన అన్నింటినీ కూడా కడిగి వేశాడు, మనల్ని తీసివేశాడు కాబట్టి ఆయన దగ్గరికి చేర్చబడ్డాం. ఆయన మనల్ని ప్రేమించాడు. అదే ప్రేమను ప్రభువు మనకు సెలవిస్తున్నాడు. ఒకరికొకడు పవిత్రపరుచుకున్న వారై మీ మనస్సులను పవిత్రపరుచుకున్న వారై ఉండి ఒకరికొకడు హృదయపూర్వకంగాను మిక్కుటముగాను ప్రేమించుడి. ఒకరికొకడు హృదయపూర్వకంగాను మిక్కుటముగాను ప్రేమించుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. బిడ్డలారా, హృదయపూర్వకంగా ప్రేమించడి నీ పక్కవారిని, నీ తోటి వారిని, నీ శత్రువులను హృదయపూర్వకంగా మిక్కుటముగా ప్రేమించడు అన్నాడు ప్రభు. ఇంకోసారి ఏమంటే, మీ శత్రువుల గురించి మీరు ప్రార్థన చేయండి, మీ శత్రువుల గురించి వారిని ఆశీర్వదించంటాడు ప్రభు అంటాడు. మీ శత్రువుల్ని ఆశీర్వదించండి, వారు మీకు విధేయులు అవుతారు. ప్రియమైన బిడ్డలారా, అందుకే ప్రభు అన్నాడు, మీరు మిక్కుటమైనటువంటి సహోదర మిక్కున్నవారు హృదయపూర్వకంగాను మిక్కుటముగాను ప్రేమించుడి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ మీద నా మీద చూపిన ప్రేమను అదేవిధంగా నువ్వు నేను కూడా మన పక్కవారి ఇతరుల ఎడల ఆ ప్రేమను కలిగి ఉండి దేవుని నామాన్ని మహింపరచాలని దేవుడు మనకి సెలవిస్తున్నాడు. మరొక మాట మనము దేవుని యొక్క జీవగ్రంథం తెలుసుకుందాం. ప్రియమైన బిడ్డరా, అదేవిధంగా థెస్సలోనియన్స్ ఫస్ట్ థెస్సలోనియన్స్ 5వ అధ్యాయము, ఫస్ట్ థెస్సలోనియన్స్ 5వ అధ్యాయము 23వ వచనం మనం చూసినట్లయితే, సమాధానకర్తకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉన్నట్లు కాపాడబడును గాక. ప్రియమైన బిడ్డలారా, చూసినట్టయితే చూడండి, చాలా శ్రేష్టమైన మాట ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. సమాధానకర్తకు దేవుడు మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచబడును గాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు
నిందారహితముగాను సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడుగాక. ఆత్మ, జీవము, శరీరము, ఈ మూడిట్లు కూడా, మీ ఆత్మయు, జీవమును, శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉన్నట్లు కాపాడబడినాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని ఎలాంటి పక్షపాతం లేకుండా ప్రేమించును. అదేవిధంగా ప్రభు నువ్వు నేను కూడా అదే ప్రేమను మన సహోదరి ఎల్లా మిక్కుటమైన ప్రేమను కలిగి ఉండమంటున్నాడు. అంతేకాదు, ఆ ప్రేమను కలిగి ఉండాలంటే నీ నా జీవితం యేసుక్రీస్తు వారి యొక్క రాకడ సమయంలో ఎలా ఉండాలంట? నీ ఆత్మయు, జీవము, శరీరము మూడు కూడా, నీ ఆత్మలో పరిశుద్ధత, నీ శరీరంలో పరిశుద్ధత, నీ జీవములో పరిశుద్ధత, పరిశుద్ధముగా ఉండి యేసు వైపు మనం చూసేవారుగా నిందారహితంగాను పరిశుద్ధముగాను పవిత్రముగాను ఏమైతే ఆ సత్యం వైపు మనం తిరిగామో అదే సత్యమును నీలో నాలో కూడా ప్రభువు కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, తల్ల వంచండి, మనము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఆరాధనలో మనము బలలో వెళ్ళే ముందుగా మనం పరిశీలన చేసుకుందాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, పరిశుద్ధుడైన గొప్ప దేవ, జీవం గల తండ్రి, అయా జగత్తి పునాది వేయబడక మునిపే నాయన మమ్మల్ని ప్రభు మీరు ఏర్పరచుకొనను, క్రీస్తులో ప్రేమలో మమ్మల్ని ఏర్పరచుకొని చెప్పారు నాయన. పరిశుద్ధ జనాంగముగాను, ప్రధాన యాజకులుగాను, ప్రథమ ఫలముగాను మమ్మల్ని ముందుగా ఏర్పరచుకున్న గొప్ప తండ్రి, ఎంత ప్రేమ ప్రభ మీరు మా మీద చూపారు నాయన. అయోగ్యులము అయినప్పటికీ, అయ్యా మేము దానికి పాత్రులం కానప్పటికీ ప్రభు నాయన, మీరు మమ్మల్ని ప్రేమించి ప్రభు తండ్రి సత్యం వైపు మేము తిరిగినైనా అయ్యా అతని జీవము గల దేవుడైన యెహోవాకు విధేయులుగా ఉండటానికి నీ నామ మహిమ కీర్తి కలుగునట్లు మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. అవును ప్రభు తండ్రి, ఎంత మమ్మల్ని ప్రేమించారు ప్రభు తండ్రి, ఎవరు చూపినటువంటి ప్రేమను మీరు మమ్మల్ని చూపించారు నాయన. అయ్యా తండ్రి, నీ నామాన్ని మహింపరచాలంటే, నీ నామాన్ని గనిపరచాలంటే ప్రభువ నీ వాక్యం సెలవిస్తుంది, మా శరీరము, ఆత్మయు, జీవము నిందారహితముగాను పవిత్రముగాను పరిశుద్ధముగాను ఉంచుకొని ప్రభువా నీ రాకడకు ఎదుర్చమని చెప్పారు. అవును ప్రభువా తండ్రి, అయ్యా నువ్వు చూపిన ప్రేమను మేము చూపించాలంటే మొట్టమొదటిగా మా శరీరంలో పరిశుద్ధత, మా ఆత్మలో పరిశుద్ధత, మా హృదయంలో బాహ్యముగా ఏమైతే ఉందో మా హృదయంలో అదే ఉండాలి ప్రభువా. హృదయంలో అంతరంగంలో ఒకటి, బాహ్యంలో ఒకటి మాలో ఉండటానికి వీల్లేదు ప్రభువా. మేము సంపూర్ణముగా మీకు సమర్పించబడి ప్రభువా తండ్రి నీ రూపంలో, నీ సాదృశ్యంలో మేము ఉండులాగన నీ సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభువా తండ్రి. అనుదినము మమ్మల్ని నీ రూపంలోకి మార్చమని ప్రభువా, నీ యొక్క శరీర సాదృశ్యంగా, నీ సాదృశ్యంలోకి, నీ గుణగణాల్లోకి ప్రభువా తండ్రి. అయ్యా జగత్తి పునాది వేయబడక మునిపే మీరు మమ్మల్ని మీ రూపంలో రూపించి ఉన్నారు తండ్రి, ఏర్పాటు చేస్తున్నారు ప్రభు తండ్రి. మా దినము లెక్కించున్నారు ప్రభా. పాపులమైన మమ్మల్ని ప్రభు ప్రేమించారు, విమోచించారు, బంధకాలు విమోచించారు బాబు. నీ సొత్తుగా, నీ కుమారులుగా, ప్రథమ ఫలముగా నీ మందిరంలో నివసించారు చేసుకున్నారు నాయన. అయ్యా అలాగ చేసి మమ్మల్ని ప్రభు అయ్యా నీ రాకడ సమయం వరకు కూడా ప్రభు తండ్రి మా శరీరము, జీవము, ఆత్మను నిందారహితంగాను పరిశుద్ధముగాను ఉండలాగను నీ కృప దయచేయమని, నీ సహాయం దయచేయమని ప్రియబిడ్డారా మనం పరిశీలన చేసుకునే ప్రత్యేకమైన సమయం అలాగనే మీరు మీ హృదయంలో పరిశీలన చేసుకోండి. మన జీవితము ఏ రీతిగా ఉంది, మన హృదయం ఎలా ఉంది, మన బాహ్య యొక్క రూపం ఎలా ఉంది, మన అంతరంగ స్వభావం ఎలా ఉంది, మన అంతరంగంలోని అంతర్గత ఘోష ఎలా ఉంది, సంఘర్షణ ఎట్లా ఉంది. ప్రియబిడ్డలారా దేవుని బిడ్డ మనము, సత్యం వైపు తిరిగిన మనము, రక్షణ వైపు మళ్ళిన మనము, బాప్తిజం పొందిన మనము, ఆయన శరీరంలో చేయవేస్తున్న మనము, మన జీవితము ఏ రీతిగా ఉందో ఆయన మనల్ని చూపాడు. ఆయన చూపిన ప్రేమ ఎంతో గొప్ప ప్రేమ. అలాంటి ప్రేమను మనము కలిగి ఉందామా? ప్రేమ ద్వారా సమస్తమును జయించగలమని దేవునికి సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమ ద్వారా సమస్తమును జయించాడు. ప్రేమ ద్వారా సమస్తం మీద అధికారమైన కలిగి ఉన్నాడు. అదే ప్రేమను కలిగి ఉన్నామా? అదే ప్రేమ మనము చూపబద్ధులమై ఉన్నామా? ఆయనకు కృతజ్ఞత చెల్లించు వారిగా ఉన్నామా? ఆయన మన్నేళ్ళ చేసినటువంటి గొప్ప ప్రేమను బట్టి, చూపిన ప్రేమను బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ మనము కూడా అదే ప్రేమను కలిగిన వారిగా ఉన్నామా? ప్రేమ బిడ్డారా మనం పరిశీలన చేసుకుని ప్రత్యేకమైనటువంటి సమయం అలాగనే పరిశీలన చేసుకొని చూడండి.
మీ యొక్క ఆంతర్యములో ఆత్మ పరిశీలన చేసుకొనుటకు సిద్ధపడమని సహాయం దయచేస్తున్నాం. దేవుడి వాక్యమును దీవించిన కాక. పరిశుద్ధులుగా మమ్మల్ని ఉండటానికి పిలిచినటువంటి నీ ప్రేమకై నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ ప్రత్యక్షతలో నీ పరిశుద్ధ